2 నుంచి క్షమించాలి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము మెరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృప, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ దినములో మనల్ని నిలువబెట్టిన దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. నా స్టాండ్ తీసేయను. యోబు గ్రంథము 42వ అధ్యాయం అంతా కూడా దేవునితో యోబు మాట్లాడుతున్నటువంటి సందర్భము మనకు కనబడుతుంది. దేవునితో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భములో యోబు మాట్లాడుతున్నటువంటి మాట, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు కన్నులారా నేను నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చదువుతూ ఉంటున్నప్పుడు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేయాలి అనేటటువంటి ఆలోచన నాకు కలిగింది. కానీ సమయానుకూలమును బట్టి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకొరకనగా మానవుడు తనకు కలిగినటువంటి స్థితి, తనకు కలిగినటువంటి అందము, తనకు కలిగిన ఉద్యోగ స్థితి, తనకు కలిగినటువంటి గృహము లేకపోతే వస్త్రము, ఏదైనా కానీ దానిని బట్టి మానవుడు కొంత అతిశయము పొందేటటువంటి వాడుగా ఉంటాడు. ఇక్కడ యోబు గురించి ప్రవచనకర్తలు అనగా ఆయన గురించి రీసెర్చర్స్ రాసినటువంటి మాట ఏమిటి అనగా, ప్రపంచములోనే అత్యంత ధనికుడైనటువంటి వాడు యోబు. అంటే ఇది ఆయన చెబుతున్నటువంటి మాట, ఆయన అనుభవించినటువంటి స్థితి, అక్కడ నుండి జారిపడిన తర్వాత దేవునితో ఆయనకు కలిగినటువంటి అనుబంధములో కొన్నిసార్లు ఆయన మరి తన స్నేహితులతో మాట్లాడినప్పుడు కానీ, స్నేహితులు తనతో మాట్లాడినప్పుడు కూడా దేవునిని నిందించినటువంటి వాడు కాదు. ఇక్కడ యోబు గ్రంథాన్ని మనము ఆ 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఊజు దేశములో నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోబు అని అంటాడు కదా. మానవులు ఏమనుకుంటారు అని అనంటే, ఇదిగో నాయన ఆ వ్యక్తి నీతిమంతుడు, ఇగో ఈమె భక్తి పరురాలు, ఇగో ఈయన భక్తి కలిగినటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిలువ. ఇది కాదు ప్రియులారా, మానవుడు మానవునికి ఇచ్చేటటువంటి ఘనత అది కేవలము ఆ మనిషి ఒక ఘనపరుచుకోవడమే. కానీ దేవుని చేత ఎవడైతే ఘనపరచబడతాడో వాడు నిజమైనటువంటి నీతిమంతుడుగా మనకు కనబడతాడు. అందుకోసమనే ఇక్కడ ఆ యోబు మాట్లాడుతున్నటువంటి మాట, నేను దేవునితో నేను మాట్లాడాను కాబట్టి ఇక ఆయన నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి నేను పశ్చాత్తాపడుతున్నాను. నీతిమంతుడు అని దేవుని చేత చెప్పబడినటువంటి వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అని అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం నేను ఏం చేయాలి అని ఆశపడుతున్నాను అని అంటే, దేవుని చేతనే నీతిమంతుడు అని ఎంచబడినటువంటి వాడు తనను తాను అసహ్యించుకుంటున్నాడు. అసలు మానవుల చేత కూడా నీతిమంతులమని అనిపించుకున్నటువంటి మనం ఏమనుకోవాలి ప్రియులారా? ఏమనుకోవాలి? మన స్థితి ఏమిటి? మన హృదయం ఏంటిది? మన అంతరంగం ఏంటి? మన ఆలోచన ఏంటిది? దేవునితో మనకున్న సంబంధం ఏమిటి? ఆయన విశ్వాసంలో మన పరిమాణం ఎంత? మన ప్రార్థన జీవితం ఎంత? మనము వాక్యము చదివే జీవితం ఎంత? ఆయనతో మనము నడిచే కాలం ఎంత?
నోవహు 300 సంవత్సరాలు దేవునితో నడిచాను అని వ్రాయబడి ఉన్నది. మనము ఆయనతో కలిగిన సంబంధములో మనం ఏ పాటి వారము? యోబు నీతిమంతుడని దేవుని చేత ఎంచబడి నేను అసహించుకొనుచున్నాను అని ఆ భక్తుడు అంటూ ఉంటుండగా మనము ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు. మానవునికి అసలు ధనము అనేటటువంటిది అశాశ్వతమైనటువంటిది. మానవుడు దేనిని బట్టి సంతోషించాలి అనగా దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని బట్టి సంతోషించాలి. దేవునితో తనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఆనందించాలి. ఆ సర్వోన్నతుని యొక్క నీడలో నేను నివసిస్తున్నాను అని గర్వపడుతూ అతిశయపడవలసిన వాడుగా ఉంటున్నాడు. కానీ మానవుడు లోక సంబంధమైన కార్యములలోనే అతిశయపడేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆ యోబుకు కలిగినటువంటి వినికిడి అనగా దేవుని స్వరమును యోబు వింటూ ఉంటున్నాడు. రెండవది, ఆయనను నేను చూశాను అని యోబు మాట్లాడుతూ ఉంటున్నాడు. మూడవదిగా ఆయన పశ్చాత్తాపపడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ 3 విషయాలను నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఎందుకొరకనగా యోబు గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నీతిమంతుడైనటువంటి ఆ పరిశుద్ధుని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నీతిమంతుడిని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాలము ఆ నీతిమంతుడిని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మనము కూడా ఆశీర్వదింపబడే వారిలో ఒకరిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపుల వలన అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖము మీద కొట్టగా నా శరీరము పులకించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని యోబు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏ విధంగా ఉంటుందయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేటటువంటి వారు అనేకులు, దేవుని నేను పలకరించాను అని చెప్పేవారు అనేకులు, దేవుడు నా ముందట నిలువబడ్డాడు, నేను ఆయనతో మాట్లాడానని చెప్పుకునే అబద్ధ బోధకులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు. ఇక్కడ నీతిమంతుడైనటువంటి ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. నాకు ఒక మాట రహస్యముగా తెలుపబడ్డది. ఎప్పుడు తెలుపబడ్డదయ్యా? ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయనకు కలలు కంటూ ఉంటున్నాడు. ఆ కలలు కలే సమయంలో ఒక రహస్యమైనటువంటి స్వరం ఆయనకు వినబడుతుంది. ఎవరికి వినబడుతుందో తెలుసా ప్రియులారా? నీవెప్పుడైనా అనుభవించావా? దేవుని స్వరమును నీవు ఎప్పుడైనా విన్నావా? దేవునితో ఆ అనుబంధాన్ని నీవు కలిగి ఉన్నావా? ఆయన శ్వాసమును నీవెప్పుడైనా అనుభవించావా? ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఒక మాట వినబడిందయ్యా. ఎప్పుడు వినబడిందయ్యా అనంటే, మంచి నిద్రలో ఉన్నప్పుడు నాకు మాట వినబడింది. దేవుని యొక్క శ్వాసము నాకు కలుగగా నేను ఆయన నా శరీరము పులకించెను అనేటటువంటి మాట చేత ఆయన మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఈ అనుభవంలోనికి మనము రావాలి. దేవుని స్వరమును వినే అనుభవంలోనికి రావాలి. ఆయన శ్వాసము మన శరీరము మీద తాకే అనుభవంలోనికి మనము రావాలి. అందుచేత భక్తుడు అంటున్నాడు, నిన్ను గూర్చిన వినికిడి చేత నేను సంతోషపడుచున్నాను అని యోబు తనను తాను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. రెండవదిగా ఆయనను నేను కన్నులారా చూచితిని అని అక్కడ మాట్లాడుతున్నారు. కన్నులారా చూచితిని అనే మాట మనము చూసినప్పుడు స్టెఫను గురించి మనము ఆలోచన చేయాలి. ఈయన కూడా నిజమైనటువంటి భక్తుడు కాక ఆ ఆదిమ సంఘములో మొట్టమొదటి హతసాక్షి. దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి అపోస్తలులు అందరూ సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఈయన అపోస్తలుడు కాకపోయినప్పటికీ మొట్టమొదటి హతసాక్షిగా దేవుని గ్రంథములో రికార్డు చేయబడినటువంటి వాడు స్టెఫను. ఈయన కూడా ఆ అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 55, 56 వచనాలు ఒక్కసారి మనము చూద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడయి ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను
యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచెనని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు చెబుతున్నాడు, నీతిమంతుడైనటువంటి వాడు చెబుతూ ఉంటున్నాడు, ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆ దేవుని యొక్క స్వరమును మనము వినగలిగేటటువంటి అనుభవంలోనికి మనము వస్తే, ఆయన శ్వాసమును మనము అనుభవించగలిగేటటువంటి ఆ స్థితిలోనికి మనము రాగలిగితే, మనము దేవుని చేత నీతిమంతులమని ఎంచబడినటువంటి వారముగా మనం ఉంటాము. ప్రియులారా, మనకి మనము గర్వముగా భక్తి పట్టుకొని దేవుని బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధానంలో నిలవబడినంత మాత్రాన నేను గాని నీవు గాని నీతిమంతుడముగా ఎంచబడవు. ప్రియులారా, ఎవరి చేత ఎంచబడాలి? నీ దేవుని చేత నీవు నీతిమంతుడముగా ఎంచబడాలి. నీ దేవుని చేత నీవు ఆశీర్వదింపబడిన వాడవుగా ఉండాలి. అంతేగాని ఏది పడితే అది మనము విని లేఖనానుసారమైనటువంటి దానిని మనము అనుసరిస్తూ, నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను పరలోక రాజ్యంలో ఉంటాను అని అనంటే అది కేవలం మన అపోహ మాత్రమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్టెఫెను ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అపోస్తలుల కార్యము 7వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా మీరు చదివినట్లయితే ఆయన అనేకుల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట దేవుని ప్రకటిస్తూ ఉంటున్నాడు, భయపడక ప్రకటిస్తూ ఉంటున్నాడు. అందుచేత కొట్టబడినటువంటి వాడై చంపబడేటటువంటి స్థితిలో ఆయన కేక వేస్తూ, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని నేను చూస్తున్నాను అని ఆయన ప్రాణమును ఆయన అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు మాటలు మనము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు మనము దేవుని స్వరమును వినాలి, దేవుని చూడాలి అని అంటే ఇప్పుడు చూడలేము. ఎప్పుడు చూడాలి? మన జీవితములలో పశ్చాత్తాపము కలగాలి, పశ్చాత్తాపము కలగాలి. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుకు నడిపించినప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు, బిడ్డలారా మంచిగా బ్రతకండి నాయన, మంచిగా ఉండండి రా తండ్రి అని చెప్తే ఎవడు వినలేదు. దేవుడు ఏం చేశాడు? మరలా బబులోనుకు 70 సంవత్సరాల బానిసత్వాన్ని అప్పగించినప్పుడు ఆ బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారట. అయ్యో, ఏమని ఏడుస్తున్నారు? మా దేశంలో ఉండగా మేము ఎంత మంచిగా ఉంటిమయ్యా అని ఏడుస్తూ ఉంటున్నారు. కానీ ఎప్పుడు ఏడవాలి ప్రియులారా? మనము నశించిపోయే స్థితిలో మనం ఏడవకూడదు. మనల్ని దేవుడు క్షేమంగా ఉన్నప్పుడే మనము పశ్చాత్తాపడాలి. మన హృదయ అంతరంగంలో మనకు పశ్చాత్తాపము కలగాలి. దేవుడు ఇంకా సజీవుల లెక్కలో మనల్ని నడిపిస్తున్నాడు అని అంటే మనకు మారు మనస్సు కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నీకు కలిగినటువంటి బలము కానీ, నీ ఆధిక్యత కానీ, నీ ధనము కానీ నిన్ను రక్షించడం లేదు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాడు కాబట్టి నిన్ను సజీవుల లెక్కలో జ్ఞాపకము చేసుకొని నా కుమారుడు మారు మనస్సు పొందాలి అని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఇంకా ఇంకా అటువంటి స్థితిలో మనము ఉంటున్నప్పుడు ఈ రాగ ద్వేషాలకు మనము దూరముగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. నిన్ను వారిని, నీ పొరుగు వారిని ప్రేమించుమనేటటువంటి ఒక స్థిరమైన ఆజ్ఞను నీవు పాటించకపోతే నీవు ఖచ్చితంగా నరక ప్రాప్తుడవు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాలనే ప్రేమించడం లేదు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, అత్తమామలను, తల్లిదండ్రులను, లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మన రక్త సంబంధులనే మనము ప్రేమించలేకపోతూ ఉంటున్నాము. యేసుక్రీస్తు వలె ఎప్పుడు ఆలోచిస్తామయ్యా? ఎప్పుడు మనము ఆ యోబు వలె నీతిమంతులముగా తీర్చబడతాము? ఎప్పుడు ఒకవేళ రాళ్లతో కొట్టబడితే ప్రభువా నిన్ను దర్శిస్తున్నానని స్టెఫెను వలె చెప్పగలిగే ధైర్యముతో మనం ఉన్నాము? ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపము కలగాలి. ఈ పశ్చాత్తాపము ఎప్పుడు కలిగిందో తెలుసా? బబులోను నదుల యొద్ద వారు కూర్చొని ఏడుస్తున్నారు. ఎవరో? ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. దేవుడు వారి నుండి విడుదల కలిగి మరలా నడిపించాడు. నడిపించిన తర్వాత కూడా వారి జీవితంలో మార్పు లేదు. ఎజ్రా గ్రంథాన్ని మనము చదివితే ఆ మాట మనకు కనబడుతుంది. 9వ అధ్యాయము 6వ వచనము. ఎజ్రా 9:6. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి,
మా అపరాధములు ఆకాశమంతా హెచ్చుగా పెరిగి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎజ్రా ఒక శాస్త్రి, ఒక ఉపదేశకుడు, నమ్మకమైన పరిచారకుడు, దేవునితో సహవాసము కలిగినటువంటి వాడు, దేవుని యందు నమ్మకముగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, అయ్యా నీ వైపు అసలు ముఖమెత్తడానికి నేను సిగ్గుపడుతున్నాను. మన పరిస్థితి ఏంటిది ఇప్పుడు? దావీదు అంటాడు కదా, కుండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, ఎక్కడి నుంచి వస్తుంది సహాయము? ఎక్కడి నుంచి రావాలి? ఏ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాము మనం? ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, నేను సిగ్గుపడి మా దోషములను మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి కాబట్టి నేను సిగ్గుపడి నేను నీ వైపు కన్నులెత్తి చూడడానికి నేను భయపడుచున్నాను అని అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తూ తప్పిపోయిన కుమారుని ఒక ఉపమానం చెప్తాడు కదా. ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? బాగా ధనం ఉంది, సమస్తం ఉంది, లోకాన్ని తండ్రిని విడిచి ఆయన పరుగులెత్తాడు. ఒక సమయము వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పందులతో కూర్చుంటే గాని బుద్ధి రాలేదు, పందుల పొట్టు తింటే గాని బుద్ధి రాలేదు, పందులతో సహవాసము చేస్తే గాని బుద్ధి రాలేదు. మనకెప్పుడు వస్తుంది ప్రియులారా? దేవుడు మనల్ని పందుల వరకు నడిపించే వరకు మనం ఈ జీవితాన్ని మార్చుకోమా? మన జీవితంలో ప్రేమ పెంచుకోమా? దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ కొరకు నా ప్రాణము పెట్టాను, మీ సహోదరుల కొరకు మీరు కూడా ప్రాణము పెట్టబద్దులై ఉంటున్నారు. ఒక ప్రాణము పెట్టాలి అనంటే కొండంత ప్రేమ ఉండాలి ప్రియులారా, భయంకరమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమించే వ్యక్తి కొరకే ప్రాణము పెట్టగలిగేటటువంటి స్థితి ఉండదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని లోకములోనికి ఆయన పంపించాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టడానికి. ఎందుకు ప్రాణం పెట్టాడయ్యా అనంటే, మీరు మన సృష్టి అయి ఉన్నారు, నేను మిమ్మల్ని సృజించాను. ఎట్లా సృజించాడు? నా స్వరూపములో సృజించాను, నా బిడ్డలుగా సృజించాను. మీరు నా వారుగా ఉండాలని, నా స్వరూపములో నా ఆత్మ కలిగిన వారుగా, పరిశుద్ధత కలిగిన వారుగా మీరు ఉండాలని దేవుడు ఆశపడి ఈ లోకములో ఆయన సజీవుడుగా నరావతారిగా లోకములోనికి వచ్చి ప్రాణము పెట్టాడు. ఎప్పుడు ప్రాణం పెట్టాడు అని అంటే, ఆయన నిన్ను భయంకరంగా ప్రేమించాడు. కానీ ఈ మానవునికి ఎప్పటిదాకా బుద్ధి రావడం లేదు? పందుల యొక్క పడుకునేదాకా బుద్ధి రావడం లేదు. తనకు కలిగినటువంటిది తిని 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 ఇక ఏమీ లేక ఆఖరికి పందులతో సహవాసము చేస్తే గాని నా తండ్రి ధనవంతుడయ్యా అని గుర్తుకు రాలేదు. ఇక్కడ యోబు, నీతిమంతుడైనటువంటి యోబు అంటున్నాడు, అయ్యా నిన్ను గూర్చిన వార్త విని నన్ను నేను అసహ్యించుకొనుచున్నాను. ఎజ్రా అంటున్నాడు, నీ వైపు నా ముఖము ఎత్తుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను అని అంటున్నాడు. హృదయ కల్మషము చేత, హృదయములో భయంకరమైనటువంటి చెప్పరానటువంటి మాటల చేత అనుభవిస్తున్నటువంటి మనము ఆ దేవుని స్తుతించడానికి మనము అర్హులమా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రియులారా. లేని ఎడల ఈ లోకంలో దేవుని ఉగ్రత మన జీవితంలోనికి వచ్చిన తర్వాత నీవు చేయగలిగినటువంటిది ఏమీ లేదు. రాకముందే పశ్చాత్తాపము కలగాలి. ఎప్పుడు కలగాలయ్యా? చిన్న కుమారునికి తప్పిపోయి పందుల దగ్గర పడుకున్న తర్వాత కాదు, పందుల దగ్గరికి పోకముందే నీకు పశ్చాత్తాపము రావాలి. అప్పుడే మనము దేవునితో సహవాసము చేసినటువంటి వారముగా ఉంటున్నాము. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నేను చెవి యొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాటిన మాటలు వారు వాడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడువాడు ఒక్కడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచూ ఉంటున్నాడు. ఒక్కడు కూడా లేడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పశ్చాత్తాపడువాడు ఒక్కడు లేడు. ఏందట? యుద్ధములకు గుర్రాన్ని ఒక రౌతు తీసుకొని పోతే అది ఎక్కడికి పరిగెత్తుతుందో దానికి తెలియదు ప్రియులారా. ఆ విధంగా మానవుడు తనకిష్టమైన మార్గములో పరిగెత్తుతున్నాడు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనములో ఆయన చెప్తాడు, యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు.
మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి, మీరు అది చూచి అతనిని మీరు నమ్మలేదు. లోకమంతా నమ్ముతూ ఉంటుంది, కానీ మానవుడు నమ్మడం లేదు. మానవుడు తన అతిశయములోనే జీవిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులు బహుభయంకరమైన పాపములో ఉండి, రాజు లేక, యాజకత్వం లేక, ఆ న్యాయాధిపతులు లేనటువంటి కాలంలో వారు రాజు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, సౌలును. అయ్యా, సమూయేలుతో చెప్పాడు, వాడిని అభిషేకించు, తీసుకొని రా. ఒక గాడిదలు కాచుకునేటటువంటి వాడు, వాడిని తీసుకొని వచ్చి అభిషేకించాడు. రాజరికంలో రాజుగా ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలకు రాజుగా నియమిస్తే ఆఖరికి సౌలును గురించి దేవుడు పశ్చాత్తాపపడే దినము ఒకటి వచ్చింది. మనమేమై ఉన్నాము ప్రియులారా? దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని పిలిచాడు, మనల్ని అభిషేకించాడు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. ఇంకా దేవుడు మన విషయమై పశ్చాత్తాపపడే దినము వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామా? సమూయేలు గ్రంథం 1 సమూయేలు 15:1 అంటాడు, సౌలు నన్ను అనుసరింక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనలేకపోయిన గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు పశ్చాత్తాపడేంత స్థితి కలుగుతూ ఉంటున్నది పిల్లరా. యూదా ఏం చేశాడు? ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు? ముందుగా పశ్చాత్తాపడితే బాగుండు. ఆయనను అప్పగించాడు, రూకలు తీసుకున్నాడు. రూకలు తీసుకున్నాక కూడా ఆయనకి ఏం బాధ లేదు. కానీ ఎప్పుడైతే శిలువ మరణమునకు అప్పగించాడో అప్పుడు ఆయన హృదయంలో వేదన కలిగింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొద్దకు వచ్చి ఒకవేళ పాపక్షమాపణ కోరితే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది. కానీ ఆయన పశ్చాత్తాపడ్డాడు. నిజంగా ఆయన పశ్చాత్తాపడి ఉండవచ్చును. ఆయన పశ్చాత్తాపముతో తనను తాను ఈ లోకములో లేకుండా చేసుకున్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ ఉదయకాలము ఏ విధంగా ఉన్నాం? దావీదు తన జీవితములలో చేసిన ఒకే ఒక భయంకరమైన తప్పు. ఆయన మాట్లాడుతాడు, నేను పవిత్రుడనగునట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరించము. ఈ మమ్ము కంటే నేను తెల్లగా ఉండాలి, ఇంకా మళ్ళా పాపము నా వైపు కనబడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు లాంటి నీతిమంతులు, స్టెఫెను లాంటి నీతిమంతులు వాళ్ళు అంటున్నారు, నా జీవితాన్ని చూసుకొని నేను అసహించుకుంటున్నాను. మనం ఏ పాటి వారము ప్రియులారా? మన విశ్వాసం ఏంటిది? మన జీవితం ఏంటిది? దేవునితో మనకున్న సంబంధం ఎంత? ఇటువంటి జీవితము కలిగింది మనము అతిశయములో ఒకవేళ జీవిస్తూ ఉంటున్నామేమో. ఒక్కసారి ఈ ఉదయకాలము మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా దేవుని యొక్క సహవాసమును అనుభవించడము అని అనంటే ధనము కాదు, ఈ బంగ్లాలు, ఇండ్లు కాదు, కుటుంబములో శాంతి సమాధి. నీ కుటుంబంలో శాంతి సమాధానముతో నీవు కుటుంబముతో ఉన్నావా? నీవు ఆశీర్వదింపబడిన వాడవు, నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ ధనము నిన్ను అపహాస పాలు చేస్తుంది, కానీ ధనము వలన ఎవడును శాంతిగా ఉండలేరు ప్రియులారా. ధనము ఎక్కడ ఉంటుందో మన ఆత్మ అక్కడ ఉంటుంది. ధనము ఇంట్లో ఉంటే దానికి తాళం పెడితే నీవు మందిరంలో ఉన్న నీ ఆత్మ నీ ఇంట్లోనే ఉంటుంది. ఎవడు దొంగబడుతున్నాడా, ఏమెత్తుకొని పోతున్నాడా? నీకు ఏమీ లేదు, నీవు ఆత్మ శాంతి గల వాడవై నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నావా, నీవు ఆశీర్వదింపబడిన వాడవు అని దేవుడు చలవిస్తూ ఆయన నిన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఆయన తీర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము ఏం చేయాలి? మనము వ్యాకులపడుడి, దుఃఖపడుడి, మీ నవ్వును దుఃఖమునకు మార్చుకొనుడి అని యాకోబు పత్రికలో మాట తెలియజేస్తుంది. నవ్వుతూ ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, ఈ నవ్వును దుఃఖానికి మార్చుకోవాలి. ఎందుకొరకు మార్చుకోవాలి అని అనంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నాడు, అయ్యా నా కొరకు ఎందుకు ఏడుస్తున్నారు బిడ్డలారా? ఎవరి కొరకు ఏడవాలి? ఎవరి కొరకు ఏడవాలి? నీ కొరకు ఏడుచుకోవాలి, నీ భర్త కొరకు వేసుకోవాలి, నీ బిడ్డల కొరకు ఏడవాలి, మారు మనసు లేనటువంటి నీ కుటుంబం కొరకు, రక్త సంబంధుల కొరకు ఏడవాలి. యేసుక్రీస్తు కొరకు ఏడవలసిన అవసరం లేదు. ఆయన సజీవుడుగా తిరిగి లేవడానికే ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆయన కొరకు ఏడవలసిన అవసరం లేదు ప్రియులారా. ఏదైనా ఏడుపు ఉంటే అది శుభ శుక్రవారం కానీ, ఇంకొక దినం కానీ, ఏ దినము కానీ నీ కొరకు, నీ కుటుంబం కొరకే ఏడువు, మారు మనస్సు కొరకు ఏడువు. నీవు నీ జీవితంలో ఒక అద్భుత కార్యము చూడడానికి నీవు దుఃఖపడు. నీవు సంతోషముగా ఫోన్ ముందట పెట్టుకొని నవ్వుతూ నీవు ఉన్నావేమో, ఆ నవ్వును దుఃఖముగా మార్చుకో. ఆ ఫోన్లను పక్కన పెట్టేయి, ఆ టీవీ సీరియళ్లను పక్కన
పక్కన పెట్టేసేయి. నీ లేఖనమును తీసుకొని నీ గదిలోనికి వెళ్ళి నీ దేవునితో సహవాసము కలిగి ఉండు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఈ ఉదయకాలమున ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు. రెండవ అధ్యాయము 12-13 వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొనుడి అని అంటున్నాడు. వస్త్రము బాగానే ఉంటది ప్రియులారా. వస్త్రము మనల్ని పరలోక రాజ్యమునకు చేర్చదు. ఏమి కావాలి? హృదయాంతరంగములో ఉన్న పాపమును చింపుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో బూడిదలు పోసుకొని వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేసేవారు. ఇది కూడా పాత నిబంధన వాక్యమే. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీరు బూడిద పోసుకోవద్దు, మీ వస్త్రాలు చింపుకోవద్దు, మీరు కొనుక్కున్న పట్టు చీరలు ఆ సూట్లు మీరు చింపుకోకండి, వద్దు బిడ్డ, అవి మీరు కష్టపడి కొనుక్కున్నాయి, అవి వద్దు బిడ్డ, నేను ఇచ్చిన శరీరాన్ని చింపుకోండి అని దేవుడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని నీవు దేవునికి అప్పగించావా, దానిలో ఉన్న పాప మలినాన్ని దేవుడు తీసేస్తాడు. నీవు పవిత్రుడవైతావు, ఈ సోపుతో కడగబడిన వాడవైతావు, పరిశుద్ధుడవుగా దేవుని ముందు నిలవబడిన గడవాడతావు, దేవుని చేత నీతిమంతుడవుగా ఎంచబడతావు. ఇదిగో నా హృదయానుసారుడైనటువంటి నా బిడ్డ అని దేవుని చేత పిలువబడతావు. ఇదిగో నా ఇల్లంతటిలో నా సంఘములో నమ్మకమైన వాడు అని దేవుని చేత నీవు పిలువబడతావు. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ భక్తులైనటువంటి వారు తమను తాము అసహించుకొని చుంటుండగా మనం ఏమై ఉన్నాము ఒక్కసారి ఆలోచన చేద్దాము. దేవుని కృపలో మనమందరము నిత్య జీవం కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యంలో పరిశుద్ధముగా చేర్చబడి వరకు నమ్మకముగా ఆయన సముఖంలో కనబడదాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.